ఈరోజు నెల్లూరు జిల్లాలో కొడవలూరు గ్రామంలో భాషా కుటుంబాన్ని దర్శించడం జరిగింది. ఆయన ఒక కూలిగా పోయి సంపాదించుకొని కుటుంబాన్ని జీవనం సాగించే వ్యక్తి. ఆయన అకాల మరణం చెందారు. ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకొని పోయే వాళ్ళు ఎవరు లేక ఇబ్బంది గురవుతూ ఒక సోషల్ మీడియా ద్వారా ఇది తెలియజేయడం జరిగింది. వెంటనే కోవిడ్లో ఉన్న జనసేన సేవా దళ్ సభ్యులు స్పందించి వారి మిత్ర బృందం నెల్లూరుకి విచ్చేసి ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మేము వారిని అభినందిస్తూ ఉన్నాం. నిజంగా నెలకి 2-3 కార్యక్రమాలు ఒక కోవిడ్ ఎన్ఆర్ఐలు చేస్తున్న కార్యక్రమాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని మేము వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ కుటుంబానికి మీ తోచినంత ఎంతో ఒకటి సహాయం చేయండి. మా నుంచి వారి చదువు నిమిత్తం వారికి మేము సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కోవిడ్ నుంచి వారి కుటుంబానికి వారు 20,000 రూపాయలు అందజేశారు. అది తక్కువ కావచ్చు, కానీ భవిష్యత్తులో ఆ కుటుంబానికి మేమున్నామని ముందుకొచ్చినారు. వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతా ఉన్నాం. వారు ప్రతి ఒక్కరూ ప్రతి నెల తమ సంపాదించిన దాంట్లో 20 వంతు కావచ్చు, 30 వంతు కావచ్చు ప్రజలకి, మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేస్తూ ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకువెళ్తాం. కోవిడ్లో కూడా జనసేన సేవా దళ్ కార్యక్రమాలు స్టార్ట్ చేయమని కూడా తెలియజేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కుటుంబానికి మేము సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.